హాయ్, హాయ్ వాట్ ఈస్ యువర్ నేమ్? సుజిత. సుజిత గారు, బిగ్ బాస్ చూస్తున్నారా? చూస్తాం. సో ఎలా అనిపిస్తుంది? ఓకే, టైం పాస్ కొంచెం. అంటే ఎవరు ఫేవరెట్ కంటెస్టెంట్, ఎవరు ఇష్టము? తనుజ. ఎందుకు? బికాస్ షీ లుక్ సో క్యూట్. ఏంటి క్యూట్గా ఉంటుంది. క్యూట్ గా ఉంటుందని ఇష్టం, మా గేమ్ ఇష్టం లేదా? అంటే గేమ్స్ అంత గేమ్ చూడను, అంటే అప్పుడప్పుడు చూస్తాను టైం పాస్ కోసం. ఓకే, తనూజ మీలాగా తెల్లగా ఉంటుంది, ఇమాన్యుయల్ నాలాగా నల్లగా ఉంటారు. సో ఎలా అనిపిస్తుంది వాళ్ళ కెమిస్ట్రీ? కొంచెం క్యూట్గా ఉంటే కొన్నిసార్లు చిరాగ్గా అనిపిస్తుంది. చిరాగ్గా అనిపిస్తుందా? ఆ. సో ఎందుకు అనిపిస్తుంది చిరాకు? అంటే అంటే ఒక ఫీలింగ్స్ తెలియకోకుండా ఊరికే నార్మల్గా అనిపిస్తుంది ఏదో అలా. Overacting అది. కొంచెం. కాదక్క, ఇంకొక విషయానికి వస్తే మనం చూస్తున్నాము రీతు చౌదరి, డెమన్ పవన్ కళ్యాణ్, వీళ్ళ ట్రయాంగిల్ ఎలా అనిపిస్తుంది? అసలు అది జెన్యూన్ అని అనిపించలేదు నాకు. ఊరికే రేటింగ్ కోసం, అంటే ఆమెకి ఏదో ఫేమ్ కోసం చేస్తున్నట్టు అనిపించింది. సో రీతు చౌదరిపై మీ అభిప్రాయం ఏంటక్క? అంటే నాకేం ఆమె మీద ఏం లేదు, కానీ ఏం అనిపించట్లేదు ఆమె అంతా. బిగ్ బాస్ మొత్తానికి హీరో ఎవరక్క? హీరో అంటే ఇమాన్యుయలే. విలన్ ఎవరు? విలన్ బయటికి వచ్చారు కదా, మాస్క్ మ్యాన్. మాస్క్ మ్యాన్. హా. ఎందుకక్క మాస్క్ మ్యాన్ అందరు విలన్ అంటారు? అంటే ఆయన ఏం ఆడట్లేదు కదా, ఊరే కూర్చొని ఉండే బదులు బయటికి రావడమే మేలు అని. సో అంటే మనం బిగ్ బాస్ ఇప్పుడు చూసుకున్నట్టయితే హైయెస్ట్ కంటెంట్ ఎవరు ఇస్తున్నారు? ఇమాన్యుయలే. సో ఎందుకు ఇమాన్యుయలే ప్రతి ఒక్కరు ఆయన మాటే చెప్తారు, ఎందుకంటే రీజన్ ఏంటి? అంటే కామెడీ ఉంది, ఇంకా పార్టిసిపేషన్ ఉంది, అన్నిట్లో ఇన్వాల్వ్ అవుతున్నాడు కాబట్టి తను. ఓకే, సో సుమన్ శెట్టి గారు కూడా ఇంతకుముందు చూసాము, హైయెస్ట్ ఓటింగ్ వచ్చింది. సో దాన్ని సుమన్ శెట్టి గారి గురించి ఏం చెప్తారు? సుమన్ శెట్టి ఆడుతున్నాడు, కానీ ఇంకా కొంచెం ఇన్వాల్వ్ అయితే బాగుంటుందేమో అని. ఓకే, అంటే ఇన్వాల్వ్ కాలేదంటారా? అన్నిట్లో ఇన్వాల్వ్ అవ్వట్లేదు కదా, కొన్నిట్లోనే ఇన్వాల్వ్ అవుతున్నారు. సో ఓవరాల్గా బిగ్ బాస్ గురించి ఏం చెప్తారు అక్క? పర్లేదు, టైం పాస్కి చూడొచ్చు అంతే.